సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతమొందించడానికి మరియు అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిర్మూలనా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతంలోని ఈగల్ రాష్ట్ర కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల రవాణా, గంజాయి సాగుపై ప్రజలు గోప్యంగా ఫిర్యాదులు చేసేందుకు వీలుగా రూపొందించిన ఈగల్ ప్రత్యేక వెబ్సైట్ను హోంమంత్రి అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఈగల్ విభాగాన్ని హోంమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో అద్భుత ప్రతిభ కనబరిచి మత్తు పదార్థాల నెట్వర్కులను ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఈగల్ శాఖలోని ప్రతిభావంతులైన పోలీస్ సిబ్బందిని ఆమె ప్రశంసించారు. అనంతరం ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ ఐపీఎస్, ఎస్పీలు కె నగేష్ బాబు, జి స్వరూపరాణి, అదనపు ఎస్పీ బాలచంద్రరెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ మరియు డీఎస్పీలు త్రినాథ్, సింగయ్య, టి దుర్గాప్రసాద్లతో కూడిన అధికారుల బృందాన్ని, అలాగే ప్రతిభ కనబరిచిన సిబ్బందిని హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర ప్రభుత్వం తరఫున జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ కల్చర్పై రాష్ట్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానంతో ముందుకెళ్తోందని ఈ సందర్భంగా హోంమంత్రి స్పష్టం చేశారు. ఈగల్ బృందాల నిరంతర నిఘా, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్లు మంచి ఫలితాలనిస్తున్నాయని కొనియాడారు. మత్తు పదార్థాల రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. యాంటీ నార్కోటిక్ డే, ఇంటర్నేషనల్ యాంటీ నార్కోటిక్ డే. ఈ సందర్భంగా మార్నింగ్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా ఈరోజు అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈగల్ సంస్థని ఈరోజు విజిట్ చేయడమే కాకుండా ఈ 1.5 ఇయర్లో చాలా ఎక్సలెంట్ వర్క్ ప్రదర్శించి సుమారుగా దగ్గర 1 సంవత్సర కాలంలోనే 56,000 కేజీల గాంజాని పట్టుకోవడమే కాదు, దగ్గర 6,000 మందికి పైగా అరెస్టులు చూపించి ఈరోజు చాలా ఎఫెక్టివ్గా పనిచేసిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు ఈగల్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ఇచ్చే ఒక మంచి అవకాశం రావటం, దానికి ఈగల్ ఆఫీస్కి రావటం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈగల్ అనే సంస్థ, ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ ఎటువంటి సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిందో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో గాంజా ఎక్కడైనా ఉంది అంటే దాని మూలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ వైపు వేలెత్తి చూపించే పరిస్థితి నుంచి ఆ గాంజా అన్నది మూలాలతో సైతం బయటికి పెకిలించాలనే ఉద్దేశంతో ఈ 1.5 ఇయర్లో వాళ్ళు ఒక ప్యాషన్తో పనిచేసి, ఒక కమిట్మెంట్తో పనిచేసి స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు కల్టివేషన్ అనేది జీరో చేసే పరిస్థితి వరకు తీసుకొచ్చామంటే నిజంగా వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈరోజు అంటే సుమారుగా 17,000 నుంచి 20,000 ఎకరాల్లో పండించే గాంజా సాగు ఈరోజు ఒక్క మొక్క కూడా మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కూడా ఎక్కడ కూడా కనిపించకుండా ఉండే పొజిషన్కి తీసుకొచ్చి వాళ్ళకి కూడా ఒక ఆల్టర్నేటివ్ క్రాప్స్ అనేవి వాళ్ళకి అరేంజ్ చేయడమే కాకుండా వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఆల్టర్నేటివ్ క్రాప్స్ పంపించే పరిస్థితి కూడా తీసుకొచ్చుకున్నాం అక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కలిపి. అంటే ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి తీసుకురావడం. ఇప్పుడు ఇంకా అట్ ద సేమ్ టైం మాకున్న పెద్ద టాస్క్ ఏంటంటే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే గాంజాని ఈ ట్రాన్స్పోర్ట్ అయ్యే పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి స్కోప్ ఇవ్వకుండా మ్యాక్సిమం దగ్గర అంటే వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేశారు ఈగల్ టీం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ టీం అనేది చూసుకోవడానికి దగ్గర ఈ 1 సంవత్సర కాలంలోనే 56,000 కేజీల గాంజా పట్టుకోవడం. ఆ డిస్ట్రాక్షన్కి కూడా ఒక హోమ్ మినిస్టర్ హోదాలో నేను కూడా వెళ్ళి మొన్న రీసెంట్గా వైజాగ్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఎందుకు మేము కూడా వెళ్తున్నామంటే ప్రజలకు తెలియాలి, ఈరోజు మేము చేస్తున్న సర్వీసెస్ ప్రజలకు తెలియాలి. ఈరోజు ఇప్పుడు ఇంకొక టాస్క్ ఏంటంటే మాకు ఇప్పుడు ఎవరైతే కన్సెప్షన్ కొంతమేరకు కొన్ని చోట్ల గాంజా తీసుకుంటున్నారనో లేకపోతే గాంజాకి కూడా తీసుకోకుండా ఉండేటట్టుగా కూడా ఇంతవరకు ఒక కిట్స్ మన దగ్గర ఎక్కడ పనిచేయాలి. కానీ ఈరోజు ఒక యూరిన్ టెస్ట్ని బేస్ చేసుకుని ఒక కిట్ని కూడా మనం అందరం కూడా పెట్టుకున్నాం. ఎక్కడైనా మాకు ఇలా కనిపిస్తే కనుక ఇలా గాంజా తీసుకున్నార ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫస్ట్ మా ఈగల్ టీం 1972కి ఎవరైనా కాల్ చేస్తే ఇమీడియట్గా అక్కడికి మా ఫోర్స్ వెళ్ళటం, వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని టెస్టులు చేయటం, వాళ్ళ అరెస్టులు చూపించటం, లేకపోతే వాళ్ళు మనకి డీఅడిక్షన్ సెంటర్కి వెళ్తామంటే మళ్ళీ తిరిగి వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్కి పంపించటం, ఇవన్నీ కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇంతకుముందు డీఅడిక్షన్ సెంటర్స్ అంటే పేపర్ మీద ఉండేవి కానీ బయటకు కనిపించేవి కాదు. కానీ ఈరోజు స్టేట్ లెవెల్లో ఎంతోమంది ఎన్జిఓస్ని బేస్ చేసుకొని డీఅడిక్షన్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రిజన్స్లో ఇంతకుముందు డీఅడిక్షన్ సెంటర్స్ ఉండేవి కాదు.
ప్రిజన్స్లో కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా డీఅడిక్షన్ సెంటర్స్ని జైలులో సైతం మేము ఈరోజు ఏర్పాటు చేసుకొని బయటికి వాళ్ళని ఖైదీలను బయటకు కూడా పంపించకుండా రిమాండ్ ఖైదీలను కానీ ఎవరైనా గాంజా అలవాటు పడిన వాళ్ళు కానీ డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళు కానీ వాళ్ళని అక్కడే ఉంచి ట్రీట్ చేసే విధంగా కూడా ఈరోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఈరోజు ఈగల్ సంస్థ ఒక వెబ్సైట్ని కూడా పెట్టారు. ఎవరైనా కొంతమంది ప్రతి ఒక్కరికి ఈరోజు 100% మొబైల్స్ ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం ఒక్కొక్కరికి ఒకటికి మించి రెండు మొబైల్స్ చాలామంది వాడుతున్నారు. సో ఇటువంటి సందర్భంలో ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక వెబ్సైట్ని డౌన్లోడ్ చేసుకొని మనకి రిపోర్ట్ అనానిమస్లీ అని ఒక చిన్న బ్లాక్ను కూడా పెట్టారు. అంటే ఎవరైనా ఏదైనా డ్రగ్స్ సంబంధించిన ఇష్యూస్ ఇక్కడ నడుస్తున్నాయని కానీ ఎవరైనా ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారని కానీ గాంజా తీసుకుంటున్నారని కానీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నారని కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆ లొకేషన్ పెడితే చాలు. మాకు వాళ్ళ తాలూకు ఎవరైతే పంపించారో కంప్లైంట్ చేశారో వాళ్ళ వివరాలు ఏమో మాకు అవసరం లేదు. అవన్నీ కూడా మేము గోప్యంగా ఉంచుతాం. అసలు వాళ్ళు మెన్షన్ చేయాల్సిన నెసిటీ లేదు. మేము ఇమీడియట్గా దాని మీద దృష్టి సారించుకొని మేము పెట్టుకుంటాం. దయచేసి నేను కూడా పబ్లిక్ కోరేది ఏంటంటే దయచేసి ఫాల్స్ న్యూస్ ఎవరు కూడా పెట్టకండి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ టైం, పోలీస్ డిపార్ట్మెంట్ టైం, ఈగల్ టాస్క్ ఫోర్స్ టైం చాలా వాల్యుబుల్ టైం. ఏదో నిజంగా వస్తారా రారా లేకపోతే టెస్ట్ చేద్దాం అలాంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దని చెప్తున్నా. నిజంగా మీకు కష్టం వచ్చింది, ఆ కష్టంలో ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారు, డెఫినెట్గా మా టీం వస్తుంది, వాళ్ళు రెస్క్యూ చేసుకుంటాం వాళ్ళని. మీ అందరికీ తెలుసు ఆఖరికి గాంజా పట్టుకునే సందర్భాల్లో మా గాయాల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి చాలామంది. అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారని చెప్పేదానికి చెప్తున్నా. అట్ ద సేమ్ టైం ఈగల్ దగ్గర ఎవరైనా ఈగల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని పబ్లికేషన్స్ కూడా చూడొచ్చు. ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఎలా ఉంటుంది, పిల్లలు కూడా చదువుకోవచ్చు. ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఎలాంటి ఉంటుంది, లేకపోతే యాక్ట్లు ఎంతవరకు పనిచేస్తున్నాయి. ఈరోజు ఇప్పుడు ఈగల్ ఎక్సలెన్సీ ఈజర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ పరంగా కూడా మా పీపీ గారు కూడా ఎఫెక్టివ్గా ఈరోజు వర్క్ చేసుకోవటం. సో మేము ఏం చెప్తున్నామంటే ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ రావాలి. దానికి సంబంధించి ఈరోజు ఎంతవరకు ఈ టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలని చెప్పి వాళ్ళకి అన్ని విధాల అంటే టెక్నికల్ బేస్ని వాళ్ళకి ఇవ్వటానికి కానీ బడ్జెట్లో కూడా వాళ్ళకి సపరేట్గా కొంత డబ్బులు కేటాయించి ఈగల్ వ్యవస్థనన్న ఈ టాస్క్ ఫోర్స్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్ళగలిగాం. సో ఇవన్నీ కాకుండా ఈరోజు మీ అందరికీ తెలుసు ఎక్కడైనా ఈ గాంజా బ్యాచ్ ఇలా ఉన్నారు. ఇప్పుడు రాజమండ్రి ఇందాక నాకు తను ఇన్స్పెక్టర్ చెప్తున్నారు ఈరోజు బ్లేడ్ బ్యాచ్ అనేది మేము లేకుండా చేసుకున్నాం రాజమండ్రిలో. అంటే బికాస్ వాళ్ళ బేస్ అంతా కూడా ఏంటంటే గాంజా. ఈరోజు దాన్నే ఈరోజు మేము ఎక్కడ కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా పిట్ అండ్ పిఎస్ కేసెస్ కూడా పెట్టి వాళ్ళందరినీ కూడా మేము జైలుకి పంపించిన సందర్భం కూడా నేను గర్వంగా చెప్పొచ్చయ్యా అంటే హ్యాపీగా చెప్పండి మేడం, గర్వంగా చెప్పండి మేడం అని. అంటే ఓవరాల్గా అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారని చెప్పేదానికి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఇందాక సోదరులు ఒక క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా మేము ఇంపార్టెంట్ కేసెస్ అయితేనే మ్యాక్సిమం ఇక్కడి వరకు తీసుకొచ్చుకుంటాం. ఏదైనా ఎక్కడైనా ఇలాంటి ఈగల్కి సంబంధించి గాంజాకి సంబంధించి దొరికిన వెంటనే మేము నియర్ బై పోలీస్ స్టేషన్కి అన్నది మేము అక్కడికి అప్పచెప్తాం. ఇన్ కేస్ అక్కడ వాళ్ళు తీసుకున్న కన్సెప్షన్ చేసిన తర్వాత కానీ ట్రాన్స్పోర్ట్లో దొరికితే డెఫినెట్గా వాళ్ళు రిమాండ్కి వెళ్ళిపోతారు. ఎవరైనా అప్పటికప్పుడు ఫస్ట్ టైం మరి తీసుకున్నాము లేకపోతే ఇప్పుడు తీసుకున్నామని చెప్పిన వాళ్ళు అక్కడికి వాళ్ళు మాకు ప్రూవ్ అయిన తర్వాత దగ్గరలోని డీఅడిక్షన్ సెంటర్కి వాళ్ళు ఒప్పుకుంటే పంపిస్తాం, ఒప్పుకోకపోతే కనుక కంపల్సరీ వాళ్ళ మీద కూడా కేసు పెట్టి జైలుకి పంపిస్తాం. సో దట్ ఇది ప్రొసీజర్ నడుస్తుంది. నేను కూడా ఏమంటున్నానంటే యాక్ట్ చాలా గట్టిగా ఉంది కాబట్టి దయచేసి విద్యార్థులు కానీ ఎవరు ఈరోజు అండి ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఈగల్ అనేది కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ స్కూల్స్లో దగ్గర ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి ఈరోజు మేము ఓరియంటేషన్ కానీ మోటివేషన్ క్లాసెస్ కానీ వెళ్ళాం. ప్రతి ఒక్క ఈగల్ టీము కూడా వీక్లో 2 or 3 నియర్ బై స్కూల్కి వెళ్ళి ఈ యాక్ట్ ఎలా ఉంటుంది, ఇది కనుక మీరు చేస్తే మీ భవిష్యత్తు ఎలా పాడవుతుంది అని చెప్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి ఈరోజు వెళ్తున్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు క్రైమ్ రేట్ కూడా 14% తగ్గింది అనుకోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద మేము అచీవ్మెంట్ అని కూడా చెప్పుకోవాలి. మనం గాంజాని కొంచెం తగ్గించడం అనేది ఒక అచీవ్మెంట్ కూడా కొంచెం చెప్పుకోవాలి. ప్రాణాలు తగ్గించి దేశ భవిష్యత్తు గురించి రాష్ట్ర భారత భవిష్యత్తు గురించి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరు ఈగల్ టీం అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎవ్రీ టైం హైదరాబాద్ వాళ్ళు కూడా ఈగల్ టీంని అడాప్ట్ చేసుకున్నారు. ఒరిస్సా వాళ్ళు మనం ఎలాగ జీరో కల్టివేషన్ చేసామన్నది వాళ్ళు కూడా PowerPoint ప్రజెంటేషన్ అడిగారు, మన వాళ్ళు చెప్పారు. అంటే ఈ ఈగల్ టాస్క్ ఫోర్స్ ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శవంతమైన టాస్క్ ఫోర్స్లా ఏర్పడింది. దీనికి ఒక జీవోఎం కూడా మీకు తెలుసు,
నేను లోకేష్ బాబు గారు, గౌరవ లోకేష్ బాబు గారు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు, గుమ్మడి సంధ్యారాణి గారు, అదేవిధంగా సత్యకుమార్ గారు, హెల్త్ మినిస్టర్ గారు, మేమందరం కూడా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్, అందులోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో మా అందరి ఆధ్వర్యంలో కూడా రాబోయే కాలంలో ఒక ఎఫెక్టివ్ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఆ ట్రాన్స్పోర్టేషన్ కానీ యూసేజ్ కానీ కూడా జీరో చేసేటట్టుగా గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చేటట్టుగా మేమందరం కూడా కృషి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మొన్న రీసెంట్గా ఈ విషయం గురించి గౌరవ నారా లోకేష్ గారు మేమందరం కూడా ఒకసారి మాట్లాడుకునేటప్పుడు సేఫ్ క్యాంపస్ అన్నది ఒకటి మనకు రావాలండి. అంటే ఇక్కడ డ్రగ్స్ ఫ్రీ క్యాంపస్ అన్నది ఎట్టి పరిస్థితుల్లోనే మేము కూడా దాని మీదే ఒక వర్కౌట్ చేస్తున్నాం. ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి వాళ్ళకి కూడా ఒక కంపల్సరీగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ డ్రగ్స్ ఫ్రీ క్యాంపస్ అనో లేకపోతే డ్రగ్స్ ఫ్రీ కాలేజ్ అనో యూనివర్సిటీ అనో ఒక ట్యాగ్ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రావాలి. ఇప్పుడు విషయం ఏంటంటే ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అంటే మేము ఈ క్యాంపస్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న బడ్డీ, మీకు పల్లెటూరులో కనిపిస్తాయి, స్కూల్ ఉందంటే చిన్న చిన్న బడ్డీ కొట్లు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే కొంతమంది అయితే ఈ చాక్లెట్ల రూపంలో కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు. సో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ని ఏర్పాటు చేసుకొని చాలా బడ్డీ కొట్టుల్లో అవన్నీ కూడా తీసేసి ఈవెన్ టొబాకోకి సంబంధించిన ఎటువంటి సబ్స్టెన్సెస్ కూడా లేకుండా అప్పుడు కూడా మనం అందరం కూడా క్లియర్ చేసాం అది. సో అది స్కూల్ లెవెల్. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంచి మంచి యూనివర్సిటీస్ వస్తున్నాయి. యూనివర్సిటీ క్యాంపస్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా మనం కొంచెం అవేర్ చేయాలి, వాళ్ళకి కూడా తెలియాలి అనే ఉద్దేశంతోనే మేము కూడా కాలేజెస్కి వెళ్తున్నాము. కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. యాజమాన్యాలు కూడా దాని మీద దృష్టి పెడుతున్నారు. ఫర్దర్గా కూడా వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇచ్చే ఆలోచన కూడా ఉంది దాని మీద. మీరు అన్నది సైబర్ క్రైమ్ ఈరోజు పెద్ద ఏదో అంటారు కదా మహమ్మారి లాగే ఉంది. దానికి కూడా సపరేట్గా మీకు తెలుసు మీ ఇంతకుముందు గవర్నమెంట్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నామని. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా ఎస్టాబ్లిష్మెంట్కి ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి సపరేట్గా టీంను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు సైబర్ క్రైమ్ కూడా ఆకే రవికృష్ణ గారే చూస్తున్నారు. దాంట్లో ఈరోజు టెక్నికల్గా మా వాళ్ళు ఒక చిన్న ఇష్యూని అడిగితే ఒక గంటలోనే తీసుకొచ్చి, ఒక అరగంటలో తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చే పొజిషన్లో ఉన్నారు. సో మేము కూడా ఏమంటామంటే ఈ సోషల్ మీడియా ఇష్యూలోని కూడా కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా టెక్నికల్ బేస్ తీసుకొని దాన్ని కూడా రిజాల్వ్ చేసుకుంటాం. యాక్చువల్గా ఆ డేటా కూడా ఒకసారి నేను తీసుకుంటాను. మీరు అడుగుతారని నాకు తెలియదు కదా, నేను డేటా తీసుకుంటాను సార్. గాంజా కల్టివేషన్ నిర్మూలన అయిందన్నాను తమ్ముడు, ప్లీజ్. ఒరిస్సా ఉందమ్మా, ఒరిస్సా నుంచి తమిళనాడు వెళ్తుంది. వాళ్ళ డీజీపీలతోని కూడా మేము ఇంటర్ స్టేట్ డీజీపీస్ కాన్ఫరెన్స్ కూడా చాలా సందర్భాల్లో కూర్చున్నాం. అందుకే వాళ్ళు కూడా అక్కడ గాంజా కల్టివేట్ అవ్వకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు మనల్ని అడుగుతున్నారు వాళ్ళు.